వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. తిప్పాపురంలోని గోశాలలో ఈ రోజు మరో 6 కోడెలు మృతి చెందాయి. ఇప్పటివరకు మొత్తం 26 కోడెలు చనిపోయాయి. గోశాలలో ప్రస్తుతం 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. కోడెల సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. కోడెలకు ప్రతిరోజు 10 టన్నుల పచ్చగడ్డి వేస్తారు. భక్తులు 1.5 సంవత్సరం పైబడిన కోడెలను ఇవ్వాలంటున్నారు అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో కోడెలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. భక్తులు మొక్కులుగా ఇచ్చిన కోడెలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. కళేబరాలను ఆలయ సిబ్బంది ట్రాక్టర్లో వేసుకుని మూలబాగులో పూడ్చిపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పడిన భారీ వర్షానికి తిప్పాపూర్లోని ఆలయ గోశాల పూర్తిగా బురదమయమైంది. దీంతో కోడెలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వర్షంలో కోడెలు తడవడంతో చాలా వరకు అనారోగ్యం బారిన పడుతున్నాయి. 500 కెపాసిటీ ఉన్న గోశాలలో 1200కు పైగా ఉంచడం ఇబ్బందిగా మారింది. అనారోగ్యం బారిన పడినవి చిన్నవి వేర్వేరుగా ఉంచేందుకు స్థలం లేకపోవడంతో అన్నింటినీ కలిపే ఉంచుతున్నారు. దీంతో తొక్కిసలాటలో చిన్న కోడెలు మృత్యువాత పడుతున్నాయి. గోశాలలో ప్రస్తుతం 24 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. కోడెల సంఖ్యకి అనుగుణంగా సిబ్బంది లేరు. కెపాసిటీకి మించి కోడెలు పెరిగితే అర్హులైన రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కోడెలు పంపిణీ చేయకపోవడంతో అవి అధికమవుతూ ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నాయనే విమర్శలున్నాయి. రాజన్నకు భక్తులు కోడెమొక్కులు చెల్లించడం ఆనవాయితీగా ఉండగా ఆలయానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లోనూ వీటిదే కీలకం. అయితే వీటిని అధికారులు వద్దన్నా భక్తులు తీసుకురావడం సమస్యగా మారింది. ఆరు నెలల క్రితం గోశాలలో ఒక్క పాస్బుక్ ఉన్న రైతుకు 2 చొప్పున కోడెలను పంపిణీ చేశారు. అదే సమయంలో వరంగల్ జిల్లాలో ఓ రైతు పేరుతో అధికంగా కోడలివ్వడంతో పంపిణీ పక్కదారి పట్టిందని విమర్శలొచ్చాయి. దీంతో నిలిపివేశారు. గోశాలలో కెపాసిటీకి మించి ఉండి కోడెలు చనిపోతూ ఉండటంతో మళ్లీ అర్హులైన రైతులకు కోడెలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.